దేవుళ్ళలోకి ఎప్పుడు నడిచావంటున్నా? అయింటదన్నా, ఒక 15 సంవత్సరాలు అయింటదన్నా. 15 సంవత్సరాలా? అయింటదన్నా. నువ్వు ఒక్కడివేనా మన వాళ్ళందరూ వచ్చారా? మన వాళ్ళు అంటేనా అదే మీ అమ్మగారు నాన్నగారు? అమ్మగారు మన నాన్న పేరు యెహోషువ, నా పేరు యోసేఫ్ అన్న, అమ్మ పేరు కమలమ్మ అన్న. ఓ ప్రైజ్ లార్డ్. మా భార్య పేరు లలితమ్మ అన్న, నా కొడుకు పేరు అభిషేక్ పాల్ అన్న, అబ్బాయి పేరు. నువ్వు 15 సంవత్సరాల క్రితం దేవుళ్ళు నడిస్తే మీ నాన్న పేరు మోషే ఎట్లా ఉంది? మీ నాన్న కూడా మీ నాన్న ముందు యెహోషువ. ఇప్పుడు నువ్వు దేవుళ్ళు ఇప్పుడు ముందే మీ నాన్న దేవుళ్ళు నడిచాడా నీకన్నా? హలో, మా నాయన మీ నాయన ముందు వచ్చాడా నువ్వు ముందు వచ్చావా దేవుడికి? మా నాయనన్నా. మరి నువ్వు ఎప్పుడు వచ్చావు? నేనా? యాడికన్నా దేవుళ్ళకి ఎప్పుడు నడిచావంటున్నా? అదన్నా 15 సంవత్సరాలు అయితే ఇంకా ఎక్కువ అవుతుందో నాకు గుర్తు లేదన్నా. అట్లా కాదమ్మా, నీ వయసు ఎంత? నా వయసు అన్న, డేట్ ఆఫ్ బర్త్ డే నాకైతే లేదు, సత్యం చెప్తాను. మా అమ్మలు చదువుకునేళ్ళు కాదన్నా. కాదు బాబు, ఏసు కూడా లేదే. ఇప్పుడు మన ఏసైకే లేదు డేట్ ఆఫ్ బర్త్, మన ఏసైకే లేదు, మనకెందుకులే గాని నేనేమన్నా అంటే నీ వయసు ఎంత అంటున్నా మామూలుగా? నా వయసు అన్న 40 ఉండొచ్చు అన్న. అన్నయ్య అంటే 25 సంవత్సరాలు నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలా అన్నా? 25 సంవత్సరాలు నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలా. 25 సంవత్సరాల తర్వాత నువ్వు తెలుసుకున్నావు. మీ నాన్న దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత పుట్టావు నువ్వు. అవన్నా. మరి ఎందుకు లేట్ అయింది నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడానికి? నాకేంటంటే పక్కన మాట్లాడుతుంటారు చూడు అన్నకినా. ఎవరు పక్కన అన్న మాట్లాడుతున్నాడు అన్నకినా, దయచేసి. నేనే ఫాస్ట్నే మాట్లాడుతున్నా, ఫాస్ట్నే. ఇలా ఇంకొక ఆయన అన్న మాట్లాడుతున్నాడు, పెద్దన్న ఎవరు అన్నకిన్నా. నేను చెప్పేది నాకు ఒక పాస్టర్మ్మ పరిచయం అయింది. పాస్టర్మ్మ పరిచయం అయితే తీసుకుని నేను అమెరికా వచ్చేసా. పాస్టర్ నా కోసం ఇప్పుడు ఎదుగుతా ఉన్నాడు. అయితే నేను చర్చ్ ఎందుకు మూసానంటే, తమ్ముడు నేను చెప్పేది బైబుల్లో యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే తల్లితో కొడుకుని సెక్స్ చేయిస్తాడు, తర్వాత కూతులతో తండ్రితో సెక్స్ చేయిస్తాడు, అన్నతో చెల్లిని సెక్స్ చేయిస్తాడు, కోడలను సెక్స్ చేయిస్తాడు, వదిలితో మధ్యని సెక్స్ చేయిస్తాడు. ఎప్పుడైనా మధ్యలో కోపం వచ్చినట్టు వీడి పిల్లల్ని తీసుకెళ్లి పక్కింటి బండ పెడతాడు. నీ పిల్లల మాంసం నీతో తినిపిస్తా అని చెప్పి వాడు పిల్లల్ని. ఇవన్నీ నాకు పాస్టమ్మ చెప్పింది. ఇంత దరిద్రం అసలు ఏసు ఏం చేసేవాడంటే పగలు సారా కాసేవాడు ఆయన, సారా అమ్ముకునేవాడు ఆయన. ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు సారా అయిపోతే వాళ్ళమ్మ సారాయి గాయమంటే మంచి నీళ్ళతో అప్పటికప్పుడు సారాయి కాసి ఇచ్చాడు. ఈయన సారాయి కాయటంలో దిట్ట. పగలు సారాయి కాసేవాడు, రాత్రి దొంగతనానికి వెళ్ళేవాడు. ఏసయ్య ఇది ఎవరికి తెలియదు. రాత్రిలో దొంగతనం చేసేవాడు, పగలు సారాయి కాసేవాడు. ఇదంతా చేపించింది ఎవడయ్యా అంటే యోహాను. యేసు